హాయ్ ఫ్రెండ్స్, ఫేసింగ్ ఎల్ చాపో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన హిందీ డబ్బింగ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక మెక్సికన్ సినిమా, దాన్ని హిందీలోకి డబ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. 2016లో రియల్ గా జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా తీశారు. కార్మోనా రొజాలెస్ అనే ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు. కావాలని కార్మోనా నైట్ డ్యూటీ వేయించుకుంటాడు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు. మళ్ళీ భార్య గర్భవతి. ఈసారి ఆడపిల్ల పుడితే ఖర్చులు ఎక్కువ అవుతాయని భయపడతారు. అయినా పర్వాలేదు, నైట్ డ్యూటీ చేసి సంపాదిస్తానని తిరుగుతూ ఉంటాడు. అయితే దొంగలించబడిన ఓ కార్ని ఆపమని వాళ్లకు ఆదేశం వస్తుంది. ఆ కార్లో ఉన్నది ఎవరో కాదు, ఎల్ చాపో గుజ్మాన్. సినలోవా కార్టెల్ కి అధిపతి అతను. ఓ హోటల్ నుంచి సొరంగంలో తప్పించుకొని పారిపోతూ ఓ కార్ని ఆపి అందులో ఉన్న భార్యాభర్తలను కిందకి దించేసి తన అసిస్టెంట్ తో పాటు ఎల్ చాపో పారిపోతూ ఉంటాడు. అతన్ని పట్టుకున్న ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ గుండె ఆగిపోతుంది అతన్ని చూడగానే. అయితే అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అరెస్ట్ చేయించి అప్పజెప్పే లోపు అతని కోసం చాలా మంది వస్తారు. మార్గం మధ్యలో రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ వాళ్ళ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుంటూ కార్మోనా రొజాలెస్ ఎలా బయటపడ్డారు అసలు అన్నది మిగిలిన కథ. ఈ సినిమా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఫోటోగ్రఫీ నుంచి యాక్షన్ ఎపిసోడ్స్ నుంచి అన్ని చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. డ్రామా కూడా ఉంటుంది. చాలా బాగా తీశారు. ముఖ్యంగా కార్మోనా పాత్రలో ఆల్ఫోన్సో హెరెరా చాలా బాగా చేశాడు. చూడడానికి మన హిందీ నటుడు పంకజ్ త్రిపాఠిలా ఉంటాడు. అలాగే రోజాలెస్ పాత్ర ఫస్ట్ నెగిటివ్ గా అనుకుంటాం మనం, కానీ అది కూడా చాలా మంచి పాత్ర అని తెలుస్తుంది. నోయ్ హెర్నాండేజ్ చాలా బాగా చేశాడు ఆ పాత్రని. ఎల్ చాపో పాత్రలో హెక్టర్ కోట్స్కి ఫాకిస్ కూడా చాలా బాగా చేశాడు. ఈ సినిమాకి చావా కర్టాస్ దర్శకత్వం స్పెషల్ అని చెప్పొచ్చు. చాలా బాగా తీశాడు. ఎక్కడ బోర్ కొట్టకుండా చక్క 2 గంటల్లో సినిమా అయిపోతుంది. సూపర్ గా ఉంటుంది సినిమా. థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. అయితే ఈ సినిమా తెలుగులో లేదు, హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. ఫోటోగ్రఫీ నుంచి కాస్ట్యూమ్ డిజైనింగ్ వరకు అన్ని చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు, దారుణమైన వైలెన్స్లు కూడా లేవు. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అంత పెద్ద కార్టెల్ కి అధిపతి అయిన ఎల్ చాపో తన అసిస్టెంట్ తో పాటు వెనక సింపుల్ గా కూర్చుంటాడు తప్ప పారిపోవడానికి అస్సలు ట్రై చేయడు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5, 2.5/5.